అందరికీ నమస్కారములు. ప్రతిరోజు మేము పాడే పాటలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు 324వ పాట గురువారం నాడు మార్చ్ 5వ తేదీ ఇది మా నాన్నగారు పాడుతారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇది సాయిబాబా పాట. నిన్నుడని శరణమని సన్నుతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా, మా జన్మధన్యమవుతుంది బాబా అంటూ సాగుతుంది. మీరిచ్చే లైక్లే మేము చేసే ఈ ప్రయత్నానికి మూలమవుతాయి. అందుకని ఖచ్చితంగా అందరూ పాటను వింటూ ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నిన్నుగని శరణమని సన్నుతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా, మా జన్మధన్యమవుతుంది బాబా. శరణమని సన్నుతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా, మా జన్మధన్యమవుతుంది బాబా. రాతవని రాత్రవని జ్యోతువిడే వేళ నిన్నుగని శరణమని సన్నుతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా, మా జన్మధన్యమవుతుంది బాబా. పరమాత్ముని ప్రతినిధులన్నావో, మతం పేర కులం పేర మత్సరాలు తగవంటూ మానవతకు చోతులెత్తినావో. రాముడైన రహీమైన నాన్నకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావో, మతం పేర కులం పేర మత్సరాలు తగవంటూ మానవతకు చోతులెత్తినావో. కఠిన విషం మింగి మాకు కరుణ పంచినావు, ఇలకే అపరంజివైనావో బాబా, ఇలకే అపరంజివైనావో. నిన్నుగని శరణమని సన్నుతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా, మా జన్మధన్యమవుతుంది బాబా. వ్యాధులను నివారించి బాధలను నిరోధించి ఆతులకు సేద తీర్చినావో, శరణాగతులందరికీ సద్గతులను కలిగించి సమతామూర్తివై నిలచినావో. వ్యాధులను నివారించి బాధలను నిరోధించి ఆతులకు సేద తీర్చినావో, శరణాగతులందరికీ సద్గతులను కలిగించి సమతామూర్తివై నిలచినావు. భిక్ష స్వీకరించి ప్రాణ భిక్ష పెట్టినావు, కదిలే కళ్యాణ రాశి నీవు. భిక్ష స్వీకరించి ప్రాణ భిక్ష పెట్టినావు, కదిలే కళ్యాణ రాశి నీవు. నిన్నుగని శరణమని సన్నుతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా,
అందమైన అందని వేదాంతమైన అంతా నీలో ఉందన్నావు. పండితులకు పామరులకు గోగులకు త్యాగులకు భక్తి మూలం ఒకటే నన్నావు. ఆది అయిన అంతమైన అందని వేదాంతమైన అంత నీలో ఉందన్నావు. పండితులకు పామరులకు గోగులకు త్యాగులకు భక్తి మూలం ఒకటే నన్నావు. సహనతరువు పండించిన శాంతి పదం నీవు, గురువులకే సద్గురువైనావు. సహనతరువు పండించిన శాంతి పదం నీవు, గురువులకే సద్గురువైనావు. నిన్ను గని శరణమని సమ్మతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా, మా జన్మధన్యమవుతుంది బాబా. సాయి 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 ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మరో వీడియోలో ముందుంటా. అందరికీ సెలవు.